మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గానే ఉంటారు. ఆయన తనదైన శైలిలో చమక్కులు విసురుతూ ఉంటారు. కొన్ని వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉంటాయి. ఆయన తాజాగా పెట్టిన ఓ కోట్ బాగా వైరల్ గా మారుతుంది. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్. దెర్ ఆర్ ఆల్వేస్ 3 sides టు అ స్టోరీ. యువర్స్, దేర్స్ అండ్ ద ట్రూత్ అంటూ ప్రఖ్యాత రచయిత రాబర్ట్ ఈవెన్స్ కొటేషన్ ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విన్నదంతా నమ్మకండి. ప్రతి కథలోనూ 3 కోణాలుంటాయి. ఒకటి మీది, ఒకటి వాళ్లది, మరొకటి నిజం అని దీని అర్థం. ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్ ని కుదిపేస్తుంది. ఈ విషయమై ఎవరి వాదనలు వాళ్లవే, ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. జానీ మాస్టర్ కు విరుద్ధంగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గత 5 ఏళ్లుగా జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేస్తున్నాడని, మతం మార్చుకోమని బెదిరిస్తున్నాడని, చేయి కూడా చేసుకున్నాడని ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జానీ మాస్టర్ క్యారెక్టర్ గురించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఎవరి సైడ్ వాళ్లది. ఈ విషయంలో చిత్రసీమ ఆచితూచి స్పందిస్తోంది. సున్నితమైన అంశం కాబట్టి దాన్ని అలాగే హ్యాండిల్ చేస్తున్నారంతా. జానీ మాస్టర్ కు మెగా హీరోలతో, ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. జనసేన తరఫున ఆయన ప్రచారం కూడా చేశారు. రాజకీయ దురుద్దేశంతో జానీని ఇరుకును పెట్టాలని ఓ వర్గం చేస్తున్న ప్రయత్నం ఇదని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఇప్పుడే పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు ట్వీట్ కూడా దాన్ని ఉద్దేశించిందే అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. తప్పు నిరూపితమయ్యేంత వరకు ఎవరూ దోషి కాదంటూ నాగబాబు మరో ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ పై ఈ కేసులన్నీ నిరూపితమయ్యేంత వరకు ఆయన్ని బాధితుడుగానే చూడాలన్నది నాగబాబు ఉద్దేశం కావచ్చు. మొత్తానికి నాగబాబు ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.